హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి గురుజీ యూట్యూబ్ ఛానల్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రివ్యూడ్ అయితే చూడండి. గైస్ ఇంతకంటే సౌండ్ ప్లే చేస్తే కాపరేట్ ఇచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూడ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూడ్ అయితే అక్కడి నుంచి అయితే చూడండి గైస్. గైస్ మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో అయితే చూశారు కదా, ఆ లిరికల్ వీడియోలో కూడా మీ ఫొటోస్ని పెట్టి కూడా సింపుల్గా స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోలో సింపుల్గా మీ ఫొటోస్ని పెట్టి కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో ప్రివ్యూ అయితే చూస్తారు కదా, ఆ ప్రివ్యూ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ప్రివ్యూ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక లిరికల్ వీడియో ఒకటి ఇచ్చాను, ఒక ప్రిసెట్ అయితే ఇచ్చాను. ఈ రెండు అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ప్రెజెంట్ లింక్ని అయితే ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అయితే ఎలక్ట్మోస్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఎలక్ట్మోస్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని ఎలక్ట్మోస్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. బండి గురించి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బండి గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. పైన పిన్నిడ్ మెసేజ్లో ఎలక్ట్మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఎలక్ట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది గైస్. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి గైస్. ప్లీజ్ గైస్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సైజెస్ అయితే వస్తాయి. ఇందులో 9:6 సైజ్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లిరికల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ని క్లిక్ చేసుకుని ఆ లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చిన లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చిన లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న వీడియో లేయర్ అయితే ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పైనే ఉంటుంది స్టార్టింగ్లోనే క్రోమాకీ అనే గ్రీన్ కలర్ క్రోమాకీ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది చూడండి పైన. ఆ గ్రీన్ కలర్ క్రోమాకీ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ అనే ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా గ్రీన్ స్క్రీన్ అయితే పోద్ది. ఎండింగ్ ఒక బీట్ మార్క్ ఇచ్చుకోండి. బీట్ మార్క్ సింపుల్గా ఇలాగా ఆ వైట్ లైన్ మీద టచ్ చేస్తే రెడ్ కలర్ అయితే అవుతుంది, దాన్నే బీట్ మార్క్ అంటారు. స్టార్టింగ్కి అయితే వచ్చండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఎవరో ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అనేది లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు. ఓకే, స్టార్టింగ్కి అయితే వచ్చండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంది కదా, మీరు ఇప్పుడు ఎవరో ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కదా ఒక ఫోటో. ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ని గట్టిగా ట్యాప్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, అలా కింద స్క్రోల్ చేస్తే షేప్లోకి అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకుని మౌంటైన్ సోర్స్లోకి వెళ్ళి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. స్టార్టింగ్లో చేసిన విధంగా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. బ్యాక్ అయితే వచ్చండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రెజెంట్ లింక్ ఇచ్చా కదా బండి గురించి ప్రెజెంట్ లింక్, ఆ లింక్ని క్లిక్ చేసుకొని ప్రెజెంట్ లింక్ని అయితే ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. బండి గురించి ప్రెసెట్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎలా అయితే ఉంటుంది, ఈ ప్రెసెట్లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడైతే 3 డాట్స్ క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చండి. మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి.
ఎలాగా ఫోటో యాడ్ చేసుకున్నారు కదా, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అక్కడ కాపీ చేసిన ఎఫెక్ట్ అయితే ఇక్కడ 3 డాష్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. అంతే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసిన విధంగా అయితే మీ ఫోటోని పెట్టి కూడా ఇలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసిన విధంగా వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. ప్లీజ్ గైస్ వీడియోకి లైక్ చేయండి. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాసుల్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ అయిపోయి మీ గ్లాసుల్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.